తమిళనాడులోని మదురాంతకంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటనలో 29 సంవత్సరాల మణికందన్ అనే రోజువారీ కూలి, అనుభవజ్ఞుడైన చేపల వేటగాడు, తాను పట్టిన జీవంతో ఉన్న చేప తన గొంతులో ఇరుక్కుపోవడంతో మరణించాడు. ఈ సంఘటన కీలవలం సరస్సు వద్ద జరిగింది. అక్కడ మణికందన్ ఒంటరిగా చేపలు పట్టుకుంటున్నాడు. నీటిలో చేతులతో చేపలు పట్టడంలో నైపుణ్యం కలిగిన అతను, ఒక చేపను పట్టిన తర్వాత మరో చేపను చూశాడు. మొదటి చేపను సురక్షితంగా ఉంచడానికి, అతను ఆ జీవంతో ఉన్న చేపన తలను నోటితో కరిచి పెట్టుకున్నాడు. అతను ఈత కొట్టడానికి లేదా కదలడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పదునైన, ముళ్ళ రెక్కలు కలిగిన ఆ చేప కదలడం ప్రారంభించి, అతని గొంతులోకి ఇంకా లోతుగా జారిపోయింది. దీంతో అతని శ్వాసనాళం అడ్డుకుంది. రెక్కలు బహుశా విస్తరించి, చేపను తొలగించడం అసాధ్యం అయ్యింది. అతని చుట్టూ ఉన్నవారు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, చేప ఇరుక్కుపోయే ఉంది. మణికందన్ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని ఊపిరాడకపోవడంతో అతను చేరుకునే సరికి మరణించినట్లు ప్రకటించారు. క్లైంబింగ్ పెర్చ్ అనేది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో సాధారణంగా కనిపించే తాజా నీటి చేప. దీని రక్షణాత్మక పదునైన రెక్కలు, ఈ సందర్భంలో చూసినట్లుగా, తప్పుగా నిర్వహిస్తే ప్రమాదకరంగా ఉంటాయి. ఈ సంఘటన స్థానిక సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిద్దాము.